ఓకే, ఇప్పుడు ఈరోజు కెమిస్ట్రీ కాలేజీ రెండు ప్రిపరేషన్స్ కూడా మీకు మ్యాక్సిమం తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. తర్వాత దానిలో మనం అవుట్లైన్, సబ్జెక్ట్ ఇంపార్టెన్స్, కొంచెం ప్రిపరేషన్ ఏదైనా టిప్స్ లాంటివి అని ఉంటే ఈరోజు మనం మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 2, రెండోది ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ. ఇప్పుడు ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా మీకు తెలుసు సేమ్ సిలబస్ కాబట్టి మన ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి సేమ్ సిలబస్, ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి పక్కన ఎగ్జామ్స్ రావడం కూడా మీకు చాలా ప్లస్ అని మనం ఇదివరకు కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు కెమిస్ట్రీ 2లోను కాలేజీలోను బేసిక్ డిఫరెన్సెస్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమిస్ట్రీ 2 కాబట్టి ముందు కెమిస్ట్రీ 2ని చూద్దాం. కెమిస్ట్రీ 2ని నేను 3 భాగాలు చేస్తాను. ఎలా అంటే 4 భాగాలు చేయొచ్చు మనం. సిఎన్ఎస్, తర్వాత డ్రగ్స్ యాక్టింగ్ అని ఏఎన్ఎస్, డ్రగ్స్, కీమోథెరపీ. అలాగే ఇవి కాకుండా మిగిలిన చాప్టర్స్ అన్నీ, చాప్టర్స్ అన్నీ ఇలా విడదీసుకోవచ్చు మనం. సిఎన్ఎస్లో ఉండే చాప్టర్స్, ఏఎన్ఎస్ చాప్టర్స్, కీమోథెరపీలోవి మిగతా చాప్టర్స్ అన్నీ ఇలా విడదీసుకుంటే అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ మనకి కీమోథెరపీ నుంచి 2 ఖచ్చితంగా వస్తాయి, ఏఎన్ఎస్ నుంచి 1 వస్తుంది, సిఎన్ఎస్ నుంచి 2 రావచ్చు, అలాగే రెస్ట్ ఆఫ్ చాప్టర్స్ నుంచి 3 రావచ్చు. ఇలాగ మనం ఒక అవుట్లైన్ వేసుకోవచ్చు. సిఎన్ఎస్ నుంచి మనకి ఏమేమి ఉన్నాయంటే కెమిస్ట్రీ 2లో వచ్చేటప్పటికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఒకటి, రెండోది జనరల్ ఎనాస్థెటిక్స్ ఈ చాప్టర్, తర్వాత మూడోది హిప్నాటిక్స్, నాలుగోది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్, ఐదోది మనకి ట్రాంక్విలైజర్స్. ట్రాంక్విలైజర్ అంటే అర్థం యాంటీసైకోటిక్ని ట్రాంక్విలైజర్ని కూడా పిలుస్తారు. ఓకే, సో ఇది మేజర్. నేను ఇప్పుడు దేనికి చెప్తున్నాను, 10 మార్క్స్ క్వశ్చన్స్లో చెప్తున్నా. ఓకే, అలాగే ఏఎన్ఎస్ నుంచి 4 వస్తాయి. ఏమిటి అంటే నేను దీంట్లో ఫిల్టర్ చేసి ఇచ్చేసాను. నేను ఏఎన్ఎస్ నుంచి కొలినర్జిక్ బ్లాకర్, అలాగే ఎడ్రినర్జిక్ బ్లాకర్ 4 వస్తాయి. ఓకే, కీమోథెరపీ నుంచి మెయిన్ వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ ట్యూబర్కులర్ డ్రగ్స్, యాంటీ మలేరియల్, అలాగే యాంటీసెప్టిక్, అలాగే డిసిన్ఫెక్టెంట్స్, ఇంకోటి సల్ఫనమైడ్స్. సో 5: 1 యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ, యాంటీ మలేరియల్, యాంటీసెప్టిక్స్ అండ్ డిసిన్ఫెక్టెంట్స్, సల్ఫనమైడ్స్. ఈ మిగిలిన వాటిలో వచ్చేటప్పటికి లోకల్ ఎనాస్థెటిక్స్, డయూరిటిక్స్, అలాగే యాంటీ హిస్టమైన్స్, అలాగే యాంటీ డయాబెటిక్. ఇవి బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అదర్ దాన్ సిఎన్ఎస్ కీమోథెరపీ మిగతా వాటి నుంచి ఒక 4 చెప్పుకుంటే దీంట్లోంచి ఎన్ని 2 వచ్చేస్తున్నాయి. దీంట్లో లోకల్ ఎనాస్థెటిక్స్, డయూరిటిక్స్, యాంటీహిస్టమైన్స్, యాంటీ డయాబెటిక్, దీంట్లోంచి ఎన్ని 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కీమోథెరపీ ఇట్లో 5 చెప్పుకుంటే దీంట్లోంచి ఒక 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లోంచి 1, దీంట్లోంచి 2. సో మనం ఇప్పుడు 5 చాప్టర్స్ టార్గెట్లోనే ఉంటాం కాబట్టి నా సలహా అయితే ఏఎన్ఎస్ చదవడం వల్ల వదిలేసేయండి. సో ఇప్పుడు ఏమవుతాయి, సిఎన్ఎస్ చాప్టర్స్ ఒక 5 వస్తాయి, కీమోథెరపీ ఒక 5 వస్తాయి, ఇవన్నీ ఒక 4 వస్తాయి. మొత్తం టోటల్గా ఇక్కడ మీకు ఒక 14 చాప్టర్స్ వస్తాయి. సో ఈ 14 చాప్టర్స్లోంచి మనం ఒక 5 క్వశ్చన్స్ని డెఫినెట్గా 100కి 100% 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మనకి ఈ మన కెమిస్ట్రీకి వచ్చేసరికి మీకు
నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, ముందు ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ చేసుకోండి. నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే కెమిస్ట్రీకి వచ్చేసరికి ఒకటి, డెఫినేషన్స్ని అన్నీ ఒక చోట రాసుకోండి. ఒక పేజ్లో, సింగిల్ పేజ్లో రాసుకుని విత్ కనీసం 1 ఎగ్జాంపుల్ అయినా సరే తయారు చేయండి. చేసుకున్నప్పుడు మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఖచ్చితంగా డెఫినేషన్తోనే స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. సో డెఫినేషన్ 2 మార్క్స్ ఖచ్చితంగా క్యారీ అవుతుంది. సో 2 మార్క్స్ క్యారీ అవ్వడం వల్ల మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్లోంచి 5 రోజులు కనీసం మీరు మిగతా ఆన్సర్ని అంతటినీ మేము రాయలేకపోయినా ఓన్లీ డెఫినేషన్స్ రాసి వదిలేసిన ఒక 5 రోజులు 10 మార్కులు అక్కడ కవర్ చేసేయచ్చు. వేరేజ్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఖచ్చితంగా మోర్ దాన్ 5 డెఫినేషన్స్ వస్తాయి. సో 5 డెఫినేషన్స్ అంటే కనీసం అక్కడ ఒక 5 మార్కులైనా కవర్ చేయొచ్చు, 5 నుంచి 10 మార్కులు కవర్ చేయొచ్చు. అంటే 10-15 మార్కులని ఖచ్చితంగా ఓన్లీ డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ నుంచి కవర్ చేసేయచ్చు. ఫస్ట్ లాజిక్ ఇది. ఈ లాజిక్ని ఫాలో అవ్వండి. అంటే ఇక్కడ డెఫినేషన్స్ అంటే ఏం చేస్తారు, మొత్తం మీ మెటీరియల్లో నేను లాస్ట్లో ఇచ్చాను అంత డెఫినేషన్ మీరు 3-4 లైన్ డెఫినేషన్ రాయలేకపోయినా అట్లీస్ట్ 2 లైన్స్ డెఫినేషన్. డ్రగ్స్ యాంటీ హైపర్టెన్సివ్ అంటే ఏంటి, డ్రగ్స్ యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్టెన్షన్ ఇది కల్లా యాంటీ హైపర్టెన్సివ్, అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మెడికల్ షాప్స్ రన్ చేసే వాళ్ళు ఉంటే ఈవెన్ మీకు తెలుసున్న మెటీరియల్లో లేదండి నా దగ్గర ఆల్రెడీ నాకు దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ తెలుసండి అంటే యూ కెన్ యూజ్, అది కూడా వాడండి, ఏం పర్వాలేదు. ఓకే, డెఫినేషన్స్ని ఒకటి ప్లాన్ చేసుకోండి. తర్వాత ప్రాపర్టీస్ ప్లస్ యూజ్ అడుగుతున్నాడు. సో యూజెస్ అన్నీ కూడా మీకు కాలేజీలో చదువుకునే రాసేయచ్చు. కనీసం 2 యూజెస్ ఉండేలా చూసుకోండి. 2 యూజెస్లో మెయిన్ యూజ్ ఎప్పుడు కూడా చాప్టర్ పేరు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు పారాసెటమాల్ వచ్చింది యాంటీబయాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ యాంసిలిన్ వచ్చింది యాంటీబయాటిక్, మెట్రోనిజాల్ వచ్చింది యాంటీ ఎమోబిక్. ఇలా ఏదైతే మెయిన్ యూజ్ ఉందో ఆ ఒక్క యూజ్ కరెక్ట్గా పడినా కూడా దాన్ని మిమ్మల్ని కన్సిడర్ చేస్తాడు, మిగతా యూజెస్ని వదిలేసిన. ప్రాపర్టీస్ని ర్యాండమ్గా చేసేయండి అని చెప్పాను. అది ఏంటంటే ఇంకా ఆకరణ విషయంలో చేసే మెథడ్ ఏంటంటే ఏదో కలర్ ఆర్డర్ టేస్ట్ పెట్టడం, తర్వాత ఒక స్టెబిలిటీ ఎఫెక్టెడ్ బై లైట్, ఎఫెక్టెడ్ బై ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే కేటగిరైజ్ చేసుకుంటారు, కేటగిరైజ్ చేసుకుని బాగా రాయండి. చదవని వాళ్ళు అయితే ఏదో ర్యాండమ్గా రాయండి. మొత్తం మీద మీరు అన్ని ప్రాపర్టీస్ త్రూఅవుట్ సబ్జెక్టులు త్రూఅవుట్ పేపర్లో ఓ 10-15 ప్రాపర్టీస్ని మీరు రాస్తే ఒక 4-5 ఎక్కడో ర్యాండమ్గా తగిలితే 4-5 రోజులు 10 మార్కులు వస్తాయి. అది ప్రాపర్టీస్లో ఏదో చిన్న లాజిక్. తర్వాత క్లాసిఫికేషన్లో నేను ఇచ్చే లాజిక్ ఏంటంటే మీకు చెప్పాను నేను, క్లాసిఫికేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎన్ని క్లాసిఫికేషన్స్ చదవగలరో అన్నింటిని పక్కగా చదవండి. పక్కగా అలాంటప్పుడు మీరు 5 పక్కగా చదివారు, 5 పక్కగా చదివితే 3-2 అయితే డెఫినెట్గా వస్తుంది. దాంట్లోంచి ఆ 2 క్లాసిఫికేషన్స్ని రాస్తే 6 మార్క్స్ వస్తాయి. మనం ఎంతసేపు టార్గెట్ 20-22 మార్క్సే కాబట్టి మీరు అలాగైనా గట్టెక్కేయచ్చు. సో పక్కాగా ఒక 5 క్లాసిఫికేషన్స్ వేసేయండి. ఆ పక్కాగా వేసేసిన 5 క్లాసిఫికేషన్స్ లాస్ట్లో మీకు 5 చాప్టర్స్ చెప్తాను, అంటే మ్యాక్సిమం 2 or 3 ఎక్స్పెక్ట్ చేసేవి. సో ఆ పక్కాగా చేసే క్లాసిఫికేషన్స్ మాత్రం సైడ్ లెటర్స్ తోటి తయారు చేసుకునే వర్డ్ నేను మీకు ఫస్ట్ క్లాసెస్లో చెప్పేవాడిని. ఇప్పుడు పిరిమిడిన్స్ డెరివేటివ్స్ ఉందో, పిరిమిడిన్ డెరివేటివ్ అంటే పి అనేది ఫస్ట్ లెటర్, అలాగే పైరజోల్ డెరివేటివ్ ఇంకో పి ఫస్ట్ లెటర్, అలాగ ఫస్ట్ లెటర్స్ని తీసుకుని దాన్ని ఒక ర్యాండమ్గా ఒక చిన్న వర్డ్ తయారు చేసుకుని మైండ్లో పెట్టుకుని అలాగా పక్కగా ఆ క్లాసిఫికేషన్ రాయండి. అట్లీస్ట్ క్లాసిఫికేషన్ మాత్రం వితౌట్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కన్సిడర్ చేయడు. ఖచ్చితంగా ఎగ్జాంపుల్ రాసి తీరాల్సిందే, అట్లీస్ట్ ఒకటైనా రాయాలి. 2-3 రాయగలిగితే వెరీ గుడ్, లేదంటే 1 ఎగ్జాంపుల్ అని రాసి తీరాల్సిందే. క్లాసిఫికేషన్ విషయంలో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ప్రాపర్టీస్ విషయంలో చెప్పాను, యూజ్ విషయంలో చెప్పాను. తర్వాత స్ట్రక్చర్ ఎంతమంది ఎన్ని ప్రాక్టీస్ చేశారో నాకు తెలీదు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు స్ట్రక్చర్స్ వేయండి, ప్రాక్టీస్ చేయని వాళ్ళు స్ట్రక్చర్స్ ప్లేస్లో మీరు కెమికల్ నేమ్ అన్న రాయగలిగితే రాయండి, ఇంకా అది రాయకపోతే వదిలేసేయండి. సో స్ట్రక్చర్ వేసి నామిన్క్లేచర్ అడుగుతున్నాడు, ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ కోసం వస్తుంది. అది ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాంట్లో ఏది ఏసారి రిపీట్ అవుతుంది అనేది మీరు లాస్ట్ పేపర్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం తప్ప దాంట్లో పలానా డ్రగ్స్ వస్తాయని మాత్రం మనం ఏం మెన్షన్ చేయలేం. సో స్ట్రక్చర్ నామిన్క్లేచర్ అని అడిగినప్పుడు ఐయూప్యాక్ నేమ్ రాయాలి. నామిన్క్లేచర్ అడిగినప్పుడు ఐయూప్యాక్ నేమ్ రాయాలి. ఓకే, సో ఇదొకటి మీ కండిషన్స్ ప్రకారం చదివిన స్టూడెంట్స్ని మీరు చేసుకోండి. ఇప్పుడు ఓవర్ నైట్ 2 రోజుల్లో స్ట్రక్చర్స్ రమ్మంటే ఏమీ రావు. సో కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఇవి ఏదో చిన్న చిన్న టిప్స్. ఇంకొక విషయం దీంట్లో కెమిస్ట్రీలో మీకు చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏంటంటే
ఎక్కువ మంది కూడా కెమిస్ట్రీని భయపడుతున్నారు, కానీ కెమిస్ట్రీ ఎక్కువ మంది ఫెయిల్ అవ్వట్లా. ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు కెమిస్ట్రీని ఎక్కువ మంది అనేదానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదివరకు కూడా. డెఫినేషన్లో మీకు లెంతీ డెఫినేషన్స్ రాకపోయినా షార్ట్ డెఫినేషన్ రాసినా కన్సిడర్ చేస్తున్నాడు ఒక పాయింట్. ప్రాపర్టీస్ దగ్గర నేను ఇందాక చెప్పినట్టు 15 క్వశ్చన్స్లో మీరు 15 ప్రాపర్టీస్ రాయాల్సి వస్తే త్రూఅవుట్ పేపర్ మొత్తం మీద. దాని మీద మీరు ఎక్కడో రాసి కొన్ని మీరు ఏదో గుడ్డిగా పెట్టిన ప్రాపర్టీస్ అయ్యో కనెక్ట్ అయ్యి అది ఒక 5-6 ప్రాపర్టీస్ వచ్చినా కూడా మీరు ఒక 10 మార్కులు సంపాదించగలుగుతారు. అలాగా ఒక 20-22 మార్క్స్ సంపాదించడం ఈజీగానే జరుగుతుంది ఎక్కువ శాతం కెమిస్ట్రీని చూస్తున్నప్పుడు. అయితే మనకి దీంట్లో డోసేజ్ ఫామ్ మనకి ఎవరైనా డోసేజ్ ఫామ్స్ కానీ అఫీషియల్ ప్రిపరేషన్ కానీ తక్కువగా అడుగుతున్నాడు. అఫీషియల్ ప్రిపరేషను లేదంటే డోసేజ్ ఫామ్ అడిగితే మాత్రం వదలకండి దాన్ని. మీకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అమాక్సిసిలిన్ అఫీషియల్ ప్రిపరేషన్ డోసేజ్ ఫామ్ ఏది అడిగినా రెండు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏది మీకు తెలియదు అసలు, అప్పుడు అమాక్సిసిలిన్ క్యాప్సూల్స్ ఐపీ ఇది ఒక అఫీషియల్ ప్రిపరేషన్ అయిపోయింది. అలాగే అమాక్సిసిలిన్ సిరప్ ఐపీ ఉన్న లేకపోయినా మీరు ర్యాండమ్ ప్రయత్నాలు చేయండి, వదిలేకండి. లేదా అమాక్సిసిలిన్ సమ్ డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ ఐపీ ఇలాగా 2-3 డోసేజ్ ఫామ్స్ మెన్షన్ చేసేయండి. బ్రాండ్ నేమ్ అడగట్లేదు. ఒకవేళ బ్రాండ్ నేమ్ కనుక అడిగితే బ్రాండ్ నేమ్స్ మార్కెట్లో షాప్స్ రన్ చేసుకునే వాళ్ళందరికైనా తెలిస్తే, ఇప్పుడు మార్క్స్ అనేది బ్రాండ్ నేమ్, దీనికి ఆ బ్రాండ్ నేమ్ తెలిస్తే రాయండి. లేకపోతే అట్లీస్ట్ మళ్ళీ అఫీషియల్ నేమ్ని ఇంకోసారి రాసేయడం చేయండి. అంటే దానికి మార్క్స్ ఇస్తాడని చెప్పలేను, కానీ ఏదో వదలొద్దు, మొత్తం మీద వదలకుండా చేయండి. సో కెమిస్ట్రీకి వచ్చేసరికి రాసే విధానాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ రాసి చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. ఎలాగా ఇప్పుడు దేనికి ఏది అడిగితే అది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ అడిగాడు, స్ట్రక్చర్ వేస్తారు, సమ్ ఏదో స్ట్రక్చర్ వేస్తారు. తర్వాత నామిన్క్లేచర్ అడిగాడు, నామిన్క్లేచర్ రాశారు. నామిన్క్లేచర్లో యూపీఏసీ నేమ్ రాయాలి, తెలిస్తే రాస్తారు, తెలియకపోతే రాయరు. తర్వాత యూజెస్, తర్వాత ప్రాపర్టీస్ అడుగుతాడు. ప్రాపర్టీస్ లైన్ వైజ్ రాయండి. ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ సాలిడ్, అలాగే ఇట్ ఈజ్ ఏ టేస్ట్లెస్, అలాగే ఇట్ ఈజ్ ఏ ఏదో ఆర్డర్లెస్, అలాగే ఇట్ ఈజ్ ఏ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకోండి, ఇట్ ఈస్ అన్ హైగ్రోస్కోపిక్ సబ్స్టాన్స్, ఇలా రాయండి. ఎప్పుడైతే హైగ్రోస్కోపిక్ అని వచ్చిందో స్టెబిలిటీలో కూడా మీరు దీన్ని రాసేయచ్చు. ఇది హైగ్రోస్కోపిక్ కాబట్టి ఇట్ ఈస్ ఏ హైగ్రోస్కోపిక్ సబ్స్టాన్స్, సో స్టోర్డ్ ఇన్ ఏం రాస్తారు, ఎయిర్ టైట్ కంటైనర్స్. దీనికి టిప్ చెప్తాను, ఆ టిప్ ప్రకారం వెళ్ళిపోండి. ఎయిర్ టైట్ కంటైనర్స్ స్టెబిలిటీలో రాస్తారు. యూజెస్ కూడా ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోన్సో, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోన్సో, అలా పాయింట్ వైజ్ రాయండి. పేరాల కింద రాయకండి దయచేసి. కెమిస్ట్రీలో పేరాల కింద రాస్తే మొత్తం మీ పేపర్ 2-3 పేజీల్లో అయిపోద్ది. సో పేరాల కింద రాయకండి, ఎలాబొరేటెడ్గా రాయండి, పాయింట్ వైజ్ రాయండి, గ్యాప్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ అన్నిటికీ వీరైతే ఒక కలర్ పెట్టుకోండి. కెమిస్ట్రీకి బొచ్చడి టైం మిగులుతుంది మీకు, గంటన్నరలో మీ దగ్గర ఉన్న సరికంతా అయిపోద్ది. మిగతా గంటన్నర ఖాళీగా కూర్చుని గోలు గిలుకోవాల్సిందే. కాబట్టి ఈ మిగతా గంటన్నరలో ప్రశాంతంగా నీ ముందుగా నుంచి ఫస్ట్ నుంచి రాసి మొదలుపెట్టే దగ్గర నుంచి కూడా లెంతీ మ్యాటర్లు ఏముండవు. కాబట్టి ఇప్పుడు ఏదో జ్యూరిస్ప్రుడెన్స్, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లాంటివి ఉన్నాయనుకోండి, మీకు రాయాల్సింది ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నది ఏదో బ్రెయిన్లో ఉన్నది ఎంతో కొంత పెట్టాలని పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి పెట్టే అవకాశం ఉండదు. మీ దగ్గర ఉన్నదంతా కూడా గంటన్నరలో అయిపోద్ది. కాబట్టి ముందు నుంచే మీరు మంచిగా ఒక స్ట్రక్చర్, ఒక నామిన్క్లేచర్, సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ దానికి అండర్లైన్ చేసుకుంటూ పాయింట్ వైజ్ రాసుకుంటూ అలాగా ఒక ప్లాన్డ్గా పేపర్ని రాసుకుంటూ రండి. కెమిస్ట్రీ విషయంలో ఆ కేర్ తీసుకోండి. అఫీషియల్ నేమ్స్ అంటే అఫీషియల్ నేమ్స్ కానీ బ్రాండ్ నేమ్స్ కానీ అడిగితే మెన్షన్ చేయండి, లేకపోతే మెన్షన్ చేయక్కర్లేదు. అవసరం అడగనప్పుడు మీరు మాత్రం మెన్షన్ చేయక్కర్లేదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత కెమిస్ట్రీలో ఎక్కువగా స్టెబిలిటీ విషయంలో మీకు ఇదివరకు కూడా చెప్పిన టిప్పు క్లాసుల్లో వచ్చిన వాళ్ళు అన్నారు. ఇది ఎక్కువగా శాతం ఏమొస్తాయి, హైగ్రోస్కోపిక్ సబ్స్టాన్సెస్ వస్తాయి. హైగ్రోస్కోపిక్ అంటే ఏంటి, అబ్జార్బ్స్ మాయిశ్చర్, వాటర్ని పీల్చుకునేవి, తేమని పీల్చుకునే వాటిని హైగ్రోస్కోపిక్ అంటారు. సో వాటిని ఇది స్టెబిలిటీ ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఏంటి,
అంటే స్టోరేజ్ కండిషన్ ఏంటి దీనికి, ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేయడమే. ఎయిర్ టైట్ కంటైనర్స్ అండ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ మాయిశ్చర్, అది కూడా మేము మెన్షన్ చేసేయచ్చు. మాయిశ్చర్ నుంచి దూరంగా ఉంచి ఎయిర్ టైట్ కంటైనర్లో డ్రై ప్లేస్లో పెట్టాలి, అంతే. ఇది హైగ్రోస్కోపిక్ వస్తే. అలాగే డీలిక్విసెంట్ వస్తే, డీలిక్విసెంట్ అంటే ఏంటి, మనం లిక్విఫై మెల్ట్ అయిపోతుంది వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, గాలి తగిలితే మెల్ట్ అయిపోయేదాన్ని మనం డీలిక్విసెంట్ అంటాం. సో అలాంటి డీలిక్విసెంట్ సబ్స్టాన్సెస్ వస్తే ఏం చేయాలి మనం స్టోరేజ్లో, మనం ఎయిర్ టైట్ కంటైనర్స్, అలాగే ప్రొటెక్ట్ ఫ్రమ్ మాయిశ్చర్. అలాగే డీలిక్విసెంట్ తర్వాత ఒకవేళ కనుక ఇది వస్తే, ఇది మన ఎఫ్లోరసెంట్. ఎఫ్లోరసెంట్ ఏంటి, బికమ్ డార్క్, ముదురు కలర్లో మారిపోతాయి వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్. బికమ్ డార్క్ వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్. దీనికి ఏం చేయాలి, స్టోర్డ్ ఇన్ లైట్ రెసిస్టెంట్ కంటైనర్స్, స్టోర్డ్ ఇన్ లైట్ రెసిస్టెంట్ కంటైనర్స్ స్టోర్ చేయమని చెప్తాం. అది స్టోరేజ్ ప్రాబ్లం. వేరేజ్ డీలిక్విసెంట్స్ ఇవి కాకుండా ఎఫెక్టెడ్ బై కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి వస్తే మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎటువంటి స్టెబిలిటీ ప్రాబ్లం లేదు, అండ్ వెన్ ఇట్ ఈస్ అ స్టేబుల్, సో దెన్ యూ కెన్ యూజ్ యాజ్ వెల్ క్లోజ్డ్ కంటైనర్. అప్పుడు దాన్ని మనం వెల్ క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేస్తాం. ఇలాగ ఏదో ఒక చిన్న స్టెబిలిటీ స్టోరేజ్ విషయంలో చిన్న టిప్పు. ఆల్రెడీ నేను ఎలా విడ తీసుకోవాలి ముందే చెప్పిన క్లాసుల్లో, చేసుకున్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే ఒక ర్యాండమ్గా ఏదో ఒక ఒకటో రెండో కొట్టండి, తగిలిని తగిలితే తగలకపోతే తగలవు. సో ఇంపార్టెంట్ స్టెబిలిటీ పెట్టుకున్నారు కదా. సో ఇంపార్టెంట్లోంచి ఇంపార్టెంట్ తీయమంటే మళ్ళీ మన వాళ్ళు 5 కన్నా ఎక్కువ చదవనంటున్నారు కాబట్టి ఇంపార్టెంట్లోంచి ఇంపార్టెంట్ తీయమంటే కనుక నేను తీసేది NSAID, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, డయూరిటిక్స్, ఓకే, తర్వాత యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్, యాంటీ టీబీ, అలాగే యాంటీ మలేరియల్ డ్రగ్స్, అలాగే లోకల్ ఎనాస్థెటిక్స్, జనరల్ ఎనాస్థెటిక్స్. ఇంకెంతకన్నా తక్కువ నేను సెపరేట్ చేయలేను. 6 క్వశ్చన్స్ చెప్పాను, కనీసం 2 కానీ 3 కానీ చెప్తున్నాను. 6లోని 5 వస్తాయని చెప్పలేను, కానీ 2 అయితే డెఫినెట్గా వస్తాయి. కాబట్టి వీటిలన్నిటికీ డెఫినేషన్స్ 10 మార్క్స్లో చదువుకోండి. అస్సలు చదవని వాళ్ళు, ఈవేళ రేపే పుస్తకాలు తీసేవాళ్ళు డెఫినేషన్ చదవండి. క్లాసిఫికేషన్ కంప్లీట్గా చదివి తీరాల్సిందే ఎగ్జాంపుల్తో సహా. అలాగే అట్లీస్ట్ ఒక్క డ్రగ్కైనా స్ట్రక్చర్ నేర్చుకుని తీరాల్సిందే. ఒక్క డ్రగ్కైనా NSAIDలో 4-5 డ్రగ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ NSAIDలో మీరు ఒక పారాసెటమాల్కైనా నేర్చుకుని తీరాలి స్ట్రక్చర్. ఇది ఎప్పుడు చెప్తున్నాను, ఓన్లీ 1 వీక్, ఈ 2-3 రోజుల పుస్తకాలు తీసేవాళ్ళు. డైయూరిటిక్స్లో కనీసం ఫ్రుసిమేట్ డ్రగ్ స్ట్రక్చర్ నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్ట్రా నేర్చుకున్న వాళ్ళు ఓకే, మినిమం చెప్తున్నా. అలాగే యాంటీ టీబీలో అట్లీస్ట్ మనకి పైరజనమైడ్ స్ట్రక్చర్ నేర్చుకోండి. యాంటీ మలేరియాలో క్లోరోక్విన్ స్ట్రక్చర్ నేర్చుకోండి. లోకల్ ఎనాస్థెటిక్స్లో లిగ్నోకైన్ స్ట్రక్చర్ నేర్చుకోండి. అప్లై జనరల్ ఎనాస్థెటిక్స్లో మనం ఈథర్, దీనికి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఈథర్ స్ట్రక్చర్ నేర్చుకోండి. అది సింపుల్ స్ట్రక్చర్ అని అనుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఎందుకు చెప్తున్నాను నేను మీకు, ఒక క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్లో డెఫినేషన్ అడిగి, క్లాసిఫికేషన్ అడిగి, 2 స్ట్రక్చర్స్ అడిగితే 10 మార్క్స్ కంప్లీట్ అవుద్ది. 2 మార్క్స్ ఫర్ డెఫినేషన్, 3 మార్క్స్ ఫర్ క్లాసిఫికేషన్, 2 స్ట్రక్చర్స్ విత్ ప్రాపర్టీస్ యూజెస్, అంటే 2.5 లేకపోతే 3 అనుకుందాం. మీరు డెఫినేషన్ రాయగలిగారు, క్లాసిఫికేషన్ రాయగలిగారు అంటే కనీసం 4 మార్క్స్ 5 మార్క్స్ అక్కడ తీసుకున్నారు. అలాగే స్ట్రక్చర్లో మీకు రెండిట్లో కనీసం ఒక్కటి వచ్చినా, ఆ చాప్టర్లోంచి ఎలాగో 2 అడుగుతాడు, నేను ఒకటి చదవమంటున్నాను మిమ్మల్ని. సో ఒక క్వశ్చన్ వచ్చినా అక్కడ 2 మార్క్స్ కవర్ చేయొచ్చు. అంటే 6 మార్క్స్ని మీరు రాయడానికి అవకాశం ఉంది. 6లోనే ఒక 2-3 మార్క్స్ వచ్చినా మీరు అలాగ 5లోంచి 5 3 15 మార్కులు సంపాదించి మిగతా డెఫినేషన్స్తో కూడా గట్టెక్కేయచ్చు. కాబట్టి నేను ఖచ్చితంగా స్ట్రక్చర్ని కనీసం ఒక్క స్ట్రక్చర్ని నేర్చుకోండి. ఇప్పుడు ఈవేళ రేపు పుస్తకాలు తీసేవాళ్ళు చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క స్ట్రక్చర్ కూడా నేర్చుకోకుండా మీరు చేయాలంటే కనీసం ఆ క్వశ్చన్ కంప్లీట్ అవ్వదు. మీ కర్మ కాలిపోయి ఇప్పుడు మీరు 10 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్కి వచ్చింది అనుకోండి,
అలాంటప్పుడు మీకు క్వశ్చన్ కంప్లీట్ అవ్వదు. ఒకవేళ దీన్ని పెద్ద క్వశ్చన్ కింద వచ్చింది, 2 డ్రగ్స్ ఇచ్చాడు, కనీసం ఒక డ్రగ్ అని మీరు ఆన్సర్ చేసినట్టు ఉంటుంది, 7 మార్క్స్ని ఆన్సర్ చేసే అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి 6 పెట్టాను నేను దీంట్లో. కెమిస్ట్రీలో ఈ టాప్ 6 పెట్టాను. సో కెమిస్ట్రీ 2 వచ్చేసరికి మనకి ఇదే ఒక ఎగ్జామ్ ప్లాన్. ఈ ప్రకారంగా మొదలు పెట్టిన తర్వాత ఏదో పుస్తకం తీసామో కూర్చున్నామో అని కాకుండా ఏం చదవాలనుకుంటున్నామో ఒక అవుట్లైన్ గీసుకోండి. అయినయా లేదు, ఎంతవరకు చదివారు, ఏం చదివారు, టిక్కులు పెట్టుకోండి. ఆ ప్రకారంగా ముందుకెళ్ళండి. అంతే తప్ప ఒకేసారి మొదలుపెట్టేసి మళ్ళీ చదివి టైంని ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. కెమిస్ట్రీని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎందుకంటే స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి. కనీసం అన్నీ చదవలేకపోయిన వాళ్ళు కనీసం ఈ స్ట్రక్చర్స్ని మీరు చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్.